అసలు ఎలా ఉంటుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో నిజంగా మూవీ ఒక డిఫరెంట్ ఫీలింగ్ని అయితే ఇచ్చింది. సో పూర్తి రివ్యూ అయితే చివరి వరకు చూడండి. అలాగే వెళ్ళాలా వద్దా అనేది మాత్రం మీరు ఆలోచించుకోండి. నేను మాత్రం నాకు అనిపించింది చెప్తున్నాను, నా రివ్యూ మాత్రమే. సో ఇక పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మూవీ స్టార్ట్ అయిన పావు గంటకే మనకి బ్రహ్మానందం గారు వాయిస్ వినిపిస్తుంది. అంటే నాకైతే వినిపించింది అనమాట. చెప్పలేదా భవాని మూవీ గురించి అన్నట్టయితే అనిపించింది అనమాట. సో నిజంగా ఆ యాక్షన్ కట్అవుట్, మాస్ కట్అవుట్ని పెట్టుకొని అలా పిచ్చ కామెడీ చేయటం ఏంటో నాకైతే అర్థం కాలేదనమాట. జస్ట్ మూవీ స్టార్ట్ అయిన పావు గంటలోనే మనకు అర్థమైపోద్ది అనమాట, ఏదో తేడాగా ఉంది సీనా అన్నట్టు. సో అలా అయితే చేశారు మూవీని. నిజంగా గోపీచంద్ గారు లుక్ చూస్తే మాత్రం ఈసారి ఏదో గట్టిగా కొడుతున్నారు అనిపించింది, కానీ మనల్ని కొడుతున్నారు ఎలా అని చెప్పి అర్థం కాలేదు. సో ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే కనుక భవిష్యత్తు భగవంతుడితో మన గోపీచంద్ గారు అయితే పోరాటం చేస్తారనమాట. అంటే మనకి ఎక్స్పెక్టేషన్ కూడా అంతగా ఉండదు విలన్ ఇతనా అని చెప్పి. ఆ ట్విస్ట్ అయితే బాగానే మెయింటైన్ చేశారు. అలాగే ఇంకో హైలైట్ ఏంటి అంటే మూవీలో కొన్నే ఉన్నాయి చెప్పుకోవడానికి, మీరు ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు. సో ఇంకో హైలైట్ ఏంటి అంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్గా అని చెప్పొచ్చు. రవి బస్రూర్ గారండి. అదే ఇంతకుముందు ఆల్రెడీ కేజీఎఫ్కి మనకు అలాగే సలార్కి మ్యూజిక్ అందించారు కదా. సో ఆయనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు మూవీకి సంబంధించి మాత్రం. కాకపోతే మూవీలో ఏదైనా దమ్ము ఉండాలి అంటారు కదా, సో అదే మనకు మిస్ అవుతున్నట్టయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక గోపీచంద్ గారి యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది. ఇంతకుముందు ఈయన మూవీ శౌర్యం అని చెప్పి ఒకటి వచ్చిందనమాట. అనుష్క గారు ఉంటారు, అలాగే చెల్లెల కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఆ మూవీ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి ఒక మంచి గెటప్ అయితే ఈయనకి సెట్ అయింది అనిపించింది నాకైతే మాత్రం. కాకపోతే లుక్స్తో పాటు మూవీలో కూడా కంటెంట్ బాగుండాలి కదా. సో సెకండ్ హాఫ్ కోసమే ఫస్ట్ హాఫ్ను లాక్కెళ్ళారు అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు కామెడీ సంబంధం ఉండదు, అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. కాకపోతే ఈయన్ని మాత్రం ఎలివేట్ చేస్తూ ఉంటారు బాగా, ఆ ఊరి జనాలు కానీ, ఆ పోలీస్ స్టేషన్లో కానీ, లేదు అంటే కొన్ని సీన్స్లో కానీ గోపీచంద్ గారిని బాగా ఎలివేట్ చేశారు. కాకపోతే ఆ ఎలివేషన్కి తగ్గట్టుగానే మూవీ కూడా ఉంటే బాగుండేది అనిపించింది. సో గోపీచంద్ గారి యాక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. అందులో మనం అసలు లోటు ఏది చెప్పాల్సిన పని లేదనమాట, అంత బాగా యాక్ట్ చేశారు. అలాగే ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు కొంచెం న్యాయం చేశారు, అందులో అయితే ఏ ఇబ్బంది లేదు. కాకపోతే మూవీలో కొంచెం కంటెంట్ అనేది మిస్ అవుతూ ఉంటుందన్నమాట. కాసేపు ఒకటి చూపిస్తారు, కాసేపు ఒకటి చూపిస్తారు, దీనికి లింక్ ఇదే అనేలాగా పెడతారు, మళ్ళీ దీనికి దానికి సంబంధం లేదనేలా పెడతారు. ఒక పిచ్చ కామెడీ అయితే చేయిస్తారనమాట. నిజంగా అసలు ఎక్స్పెక్టేషన్స్కి మినిమం కూడా అందుకోలేకపోయింది. కాకపోతే ప్లస్ పాయింట్స్ అయితే మాత్రం ఇవే, ఆ గ్రాఫిక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మన గోపీచంద్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగుందని చెప్పొచ్చు ఇటు వరకు అయితే మాత్రం. మెయిన్ స్టోరీ అంటే ఏమి లేదు భయ్య, గోపీచంద్ గారు ఉన్నారు కదా, సో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. ఆ ఊర్లో జరిగే అన్యాయాన్ని ఆపడానికి వెళ్తారు. అది అలా కంటిన్యూ చేసినా బాగుంటుంది. కాకపోతే మధ్యలో హీరోయిన్కి సెక్యూరిటీ గార్డ్లా పనిచేస్తూ ఉంటారనమాట. అది మరీ అన్రియల్ అంటారు కదా, నమ్మడానికి కూడా సెట్ అవ్వదు, అలా అయితే ఉంటుంది. హీరోయిన్ గారు 5,000 ఇస్తాను నాతో పని చేయి అంటాం. అంత పవర్ఫుల్ హీరో అయి ఉండి అమ్మాయిని మామూలుగా ప్రేమ కూడా కాదనమాట స్టార్టింగ్ మనకు చూపించేది, ఒక వెరైటీ టైప్లో చూపిస్తారు. సో అది లాస్ట్లో మాత్రం శివుడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది బాగా కొట్టారని చెప్పొచ్చు మన రవి బస్రూర్ గారు అయితే మాత్రం. సో మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య, చాలా బాగుంది. కాకపోతే అసలు లింక్ ఏంటి అనేది మాత్రం ఒకదానికొకటి అంతగా సెట్ అవ్వదు అనమాట. అలాగే మనకి పోస్టర్స్లో కానీ లేదు అంటే ట్రైలర్లో కానీ చూపించినట్టుగా గోపీచంద్ గారిని డ్యూయల్ రోల్లా చూపిస్తూ ఉన్నారు కదా, సో అదైతే మూవీకి మెయిన్ కాన్సెప్ట్గా అయితే పెట్టారనమాట. సో ఆ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం బాగానే ఉంది. అంటే డ్యూయలా కాదా అనేది మాత్రం మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇంటర్వెల్ వరకు కూడా మనకి ఏంట్రా ఇది అని ఆటోమేటిక్గా అయితే కొంచెం బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ టైంలో కొంచెం ట్విస్ట్ టైప్లో అయితే లేపుతారనమాట. మళ్ళీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కొంచెం అన్సింక్గా తీసుకెళ్తూ ఉంటారు. కానీ గోపీచంద్ గారి యాక్టింగ్ ఇవే ప్లస్ పాయింట్స్ మూవీకి అయితే మాత్రం. సో ఇది నా రివ్యూ. మూవీ అయితే వన్ టైం వాచబుల్ అంటే మరి ఓపిక ఉంటే మాత్రం వెళ్ళొచ్చు, అదైతే కన్ఫాము. ఓపిక ఉంటే మాత్రం వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం పేషెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే మూవీ చూడడానికి. సో నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినంత అయితే నాకు అనిపించలేదు మూవీ. సో ఇది నా రివ్యూ మాత్రమే. మీరు చూసి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.